హాయ్ అండి. ఈరోజు నేను మా బాబు కోసం కిచిడి చేశానండి. పెసరపప్పు కిచిడి. పెసరపప్పు అనగానే చాలామందికి అనిపిస్తది, అరే గ్యాస్ కదండి. బట్ మా బాబుకి సూట్ అవుతుందండి ఇది. అందుకనే నేను వీక్‌లో ట్వైస్ చేస్తాను. సో, దీంట్లో చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశానండి నేను. మీరు పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు. చాలా మంచిది వెయిట్ లాస్ కోసం కూడా. సో, దీంట్లో పాలకూర అండ్ కొంచెం చింతపండు. మా బాబుకి కొంచెం చింతపండు ఎందుకు ఎక్కువ వేసానంటే, మా బాబుకి పులుపంటే ఎక్కువ ఇష్టం. సో, అందుకని కొంచెం ఎక్కువ చింతపండు వేసాను. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు. ఇవి వేసుకున్న తర్వాత నేను సాల్ట్ యూజ్ చేయనండి. ఇది పెడిట్రిషియన్ సజెస్ట్ చేశారు, నా సొంతంగా ఏం కాదు. నేను బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేస్తానన్నమాట, ముందేను. సో, దీంట్లో ఒక ట్విస్ట్ అండి. దీంట్లో నేను మన రెగ్యులర్ జీరా కంటే బ్లాక్ జీరా యూజ్ చేశాను. మా బాబుకు సంబంధించిన ఏ వంటకాలైనా సరే నేను బ్లాక్ జీరానే యూజ్ చేస్తాను. దీంట్లో కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, నేను కూడా పప్పు ఎప్పుడైనా మా ఇంట్లో పప్పు చేయాలనుకుంటే బ్లాక్ జీరా యూజ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో నేను తాలింపు పెట్టనండి పప్పుని, ఇలానే పెడతాను. వితౌట్ తాలింపు చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా అయితే అదర్ పప్పులు నేను పెడతాను, బట్ దీనికి మాత్రం నేను పెట్టనండి. తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేసే చెప్తున్నానండి. సో, దీన్ని నేను గ్యాస్ మీద పెట్టానండి 3 విజిల్స్ కోసం. ఈ 3 విజిల్స్ వచ్చేలోపు నేను నా కోసం సత్తు డ్రింకు రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు టైం పాస్ అవుతుంది ఈ 3 విజిల్స్ లోపు. మా బాబు లేచే టైం కూడా అయిపోయింది. సో, దీంట్లో నేను ఏం చేశానంటే అండి, 2 టేబుల్ స్పూన్ సత్తు అండ్ 2 టేబుల్ స్పూన్, చాలా తక్కువ క్వాంటిటీ అండి, కర్డ్ తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు జాగరీ, బనానా కూడా తీసుకోవచ్చు మీరు. ఇది చాలా మంచిదండి గట్కి, ఐరన్ అండ్ బోన్కి, ఇమ్యూనిటీకి చాలా మంచిది. మీరు కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. చాలా మంచి డ్రింక్ ఇది హెల్త్ వైజ్. మీకు యూనో చిన్నపిల్లలు కాకుండా మీరు 25 ఏజ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో, మనం 3 విజిల్స్ వచ్చేసాయండి. నేను దింపేశాను గ్యాస్ కట్టేశాను. దాని తర్వాత చూడండి కిచిడి ఎంత బాగా రెడీ అయిందో, వేడివేడిగా పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. సో, నేను పక్కన పెడతాను. దీంట్లో కొంచెం సాల్ట్, గీ వేసేసాను. ఇది రెడీ అయిపోయింది. సో, మా బాబు లేవగానే నేను పెడతాను. వాళ్ళు లేచే టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.